ఈ రోజున ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయిపోయాయి మీ పేపర్ లీక్ వల్ల. ఈ సుమారుగా ఒక్కొక్క సబ్జెక్ట్ కి దాదాపు 3000 క్వశ్చన్ బ్యాంక్ లో ఉంటాయి. ఈ క్వశ్చన్ బ్యాంక్ ని ఎవరికి యాక్సెస్ ఉండదు. వెరీ క్లియర్ గా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే డెసిగ్నేటెడ్ గా ఇద్దరు డెసిగ్నేటెడ్ సీనియర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ బ్యాంక్ ని కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ తో కానీ లేకపోతే అప్లోడింగ్ ఇంటూ ది సర్వర్ కానీ చేస్తారు. ఇతర ఏ ఎంప్లాయీస్ కి దీనికి యాక్సెస్ ఉండదు. సో కాబట్టి వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, సిస్టమ్ ఇస్ ఫుల్ ప్రూఫ్. ఆ క్వశ్చన్ బ్యాంక్ కి ఎవరికి యాక్సెస్ డైలీ పాస్వర్డ్స్ ఆర్ చేంజ్. ఈ ఇద్దరు ఎవరైతే సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. వాళ్ళ అకౌంట్ లో మాత్రమే డైలీ పాస్వర్డ్స్ చేస్తూ ప్రోటోకాల్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారము ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. దానికి టీసీఎస్ వాళ్ళ సిస్టమ్ లోకి వీళ్ళిద్దరు మాత్రమే అప్లోడ్ చేస్తారు. వన్స్ అప్లోడెడ్ ఇన్ టు టీసీఎస్ సర్వర్ నుంచి ఏమవుతుందంటే అది ఎగ్జామినేషన్ సెంటర్స్ కి ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో వెళ్తుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్ కి జంబల్డ్ ఫామ్ లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఎవరికి యాక్సెస్ లేకుండా చాలా సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ లో వస్తుంది.